వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు అయితే మా అఖిల్ బాబు చికెన్ ఫ్రై కావాలని ఎంతో ఆశతో కోరికతో వాళ్ళ మామని అడిగి ఈరోజు చికెన్ తెప్పించుకున్నాడు. ఇది చికెన్ ఫ్రై కావాలంట. తొక్కలు వేయకూడదంట, తోళ్ళు వేయకూడదంట, ఏం వేయకూడదంట. వాడికి చికెన్ ఫ్రై చేయాలంట. అందుకని నా స్టైల్లో నీకు చికెన్ చేస్తారా ఫ్రై అని చెప్పి ఇదిగోండి 1 కేజీన్నర తెచ్చుకున్నాడు. ఈరోజు మొత్తం తింటాడంట కూర్చొని. వాడే చెప్పాడండి నాకు, వాడి కోసం నిజంగా అండి చేస్తుంది. ఇప్పుడు మనం చేయడం, నేను మీకు ఎలా చేయాలో ఏంటో ఇది చూపిస్తాను. ఓకే అండి, కోడిగుడ్లు వేసుకుందాము. దీనికి నేను 4 కోడిగుడ్లు తీసుకుంటున్నాను. ఇదిగోండి ఒక 10 పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టాను. సాల్ట్ వేస్తున్నాను. ఈ ఫ్రై అంటండి స్వయంగా నా చేతులతో నేనే చేస్తాను అత్త అని చెప్పాడు అఖిల్ బాబు. వాడి కోసమే వాడే చేస్తున్నాడు, ఇవన్నీ వాడే చేస్తున్నాడు. అంతే కదా అఖిల్ బాబు? ఎస్ చెప్పు. కారం వేస్తున్నాను. 3 స్పూన్లు కారం వేసాను. జీలకర్ర పొడి వేస్తున్నా. ఓకే. ధనియాల పొడి వేస్తున్నాను 2 స్పూన్లు. గరం మసాలా, ఇది స్పూన్ గరం మసాలా. ఒక 5 స్పూన్లు కార్న్ పౌడర్ వేస్తున్నా. 2, 3, 4, 5. ఇదిగోండి ఫ్రెష్గా ఉండే కరివేపాకు కొంచెం కడుక్కొని వేస్తున్నా. నిమ్మకాయ పిండుకుంటున్నానండి, గింజలు పడతాయని నేను ఇలాగ ఇది చేస్తున్నాను. మీరు కూడా ఏది ఉంటే అది ఇది చేసుకోండి. ఒకటేమో పెద్దది వేసాను, ఇదిగోండి ఇలాగా ఒకటి పెద్దది ఒకటి చిన్నది వేస్తున్నా. కేజీకి ఏమో పెద్దది, 1/2 కేజీకి ఏమో చిన్నది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు హ్యాండ్ తోటి కలిపేస్తున్నాను. మా అఖిల్ బాబు కోరికండి ఈరోజు చికెన్ ఫ్రై కావాలంట వాడికి. నా ఫ్రెండ్స్కి, స్కూల్లో ఫ్రెండ్స్కి కొంతమందికి ఇష్టం అత్త. అందుకని ఇది నాన్న స్టైలు, ఆ స్టైల్లో చేయత్త అని కోరాడు. వాడు కోరిక మేరకి ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇదండి ఇట్లా మ్యాగ్నేట్ చేసుకొని 1 గంట ఉంచితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా మంచిది. లేదనుకోండి, అయ్యో మాకు ఫ్రిడ్జ్ లేదండి అక్కమ్మ గారు, మీరు అలా చెబుతున్నారు, అందరు ఫ్రిడ్జ్లు వాళ్ళు ఉండరు కదా అని అంటారు. అలా కాకుండా కొంచెం మూత వేసి పక్కన పెట్టండి. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. నేనంటే మీకు ఇష్టం అంటే తెలియాలంటే ఒక కామెంట్ రాయండి. చూసారా సూపర్గా కలిసింది. ఇది ఉప్పు తెలియాలంటే, పచ్చి తినాలంటే కొంచెం కష్టమే కాబట్టి ఒక ముక్క వేసుకొని తినేద్దాం. అప్పుడు టేస్ట్ తెలిసిద్ది, ఉప్పు తెలిసిద్ది. అప్పుడు ఏం కావాలో ఏంటో మనం చూసుకుని వేసుకుందాం. అంతేనండి. చూసారా ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో అది మా అఖిల్ బాబు కోరికతో. ఇదంతా అఖిల్ బాబు చేసిన చికెన్ ఫ్రై మ్యాగ్నేట్ అన్నమాట. ఇదిగోండి లాగా చేసుకొని 1 ప్లేటు బోర్లించుకొని ఒక అరగంట చేపు కానీ గంట అంటే మనం మేమైతే ఎక్కువ ఉండలేమండి. మా చిన్నోడైతే బాగా నూరూరిపోతుంది అంటున్నాడు. మా అఖిల్ బాబుకి అయితే అత్త నోట్లో లాలాజలం ఊరిపోతుంది అత్త, 1 ముక్కని ఇచ్చేయని అంటున్నాడు. అందుకని నేనైతే మాత్రం 1 గంట మాత్రం ఉంచుతానండి. పెరుగు మర్చిపోయానండి. ఇదిగోండి పెరుగు వేస్తున్నాను చూడండి. అంటే 1/2 ప్యాకెట్ పడుతుంది. ఓకే చాలు. కొంచెం అండి కచ్చబెచ్చ దంచుకున్న కారపొడి వేసుకుంటే ఆ కారపు తొలకలు, ఆ గింజలు తగులుతూ ఉంటే నోటికి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఇలాగ వేసుకోండి మీరు కూడా.
ఫ్రై అనేసరికి ఏదో చప్పు చప్పుగా వేసుకుంటే బాగోదు. స్లైసీగా సూపర్గా టేస్ట్గా కారం ఎక్కువ వేసుకొని తింటే ఉంటుందండి. బాబా మా అఖిల్ బాబు అసలు వాట్ టేస్ట్ అండి ఇది. చాలు, బ్రేక్. ఒక అరగంట తర్వాత కలుసుకుందాం మళ్ళీ. ఓకే, మూత పెట్టుకొని ఒక అరగంట పెట్టుకుందాం పక్కనే. ఓకే ఇవ్వండి, అరగంట అయింది. అరగంట చాలండి, ఉండలేకపోతున్నాము. ఆకలేస్తుందంట మా అఖిల్కి, నాకు కదండి, నన్ను నాకు అనుకున్నారు. వేస్తున్నాను, ఆయిల్ కాగింది. ఇదిగోండి, ఇది తీస్తున్నాను, మళ్ళీ ఇంకొకసారి వేస్తాను. అండి అయిపోయింది. పొయ్యి దగ్గర నుంచి వెళ్దాం బయటికి. హలో ఫ్రెండ్స్, ఈ సమ్మర్ హాలిడేస్కి నేను మా అత్తలు వచ్చాను. మా అత్త చికెన్ ఫ్రై చేసింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చికెన్ ఫ్రై అయితే మీరు తినాలంటే ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కింద గంట కూడా కొట్టండి. బాయ్ బాయ్.